పెట్టచ్చు. మధ్యాష్కి గారు ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఏంటంటే ఒక చిన్న మాట ఇవాళ మెగా కంపెనీ అనేది ఒకటే మాట. మెగా కంపెనీ అనేది 2005-6లో కిర్లోస్కర్ కంపెనీకి సబ్ కాంట్రాక్టర్ పనిచేస్తా ఉండే. అప్పుడు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, అన్ని ప్రభుత్వాలతో బీజేపీలు ఆల్ ప్రభుత్వాలు కాంట్రాక్ట్ ఇవ్వడంతో లక్షల కోట్లకి ఎదిగినాడు. ఏ కంపెనీ ఇప్పుడు నీకు నాకు ఎవరికైనా అవకాశం వచ్చినప్పుడే కదా నువ్వు గవర్నమెంట్ కాంట్రాక్ట్ 10-50 లక్షల కోట్ల రూపాయలు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఈ అట్టడి వర్గాలకి ఇస్తే వాళ్ళకు కూడా కంపెనీ రెవెన్యూ పెరుగుతుంది. రేపు పెద్ద కాంట్రాక్ట్ వాళ్ళు క్వాలిఫై అవుతారు. అట్లాగే పోస్టులు ఇప్పుడు ఏ మేజర్ పోస్టింగ్ తీసుకుంటే కూడా అగ్రకులాలకే ఉంటున్నాయి. మీరు కాంట్రాక్ట్ల టాపిక్ తెచ్చారు కాబట్టి అదే అంశానికి వద్దాం. అంటే ఈ వర్గీకరణకు సంబంధించిన అందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇందులోనే ఒక పాయింట్ ఉంది, నేను మర్చిపోయాను. బండి సంజయ్ గారు అంటున్నారు ఇప్పుడు, కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి కూడా, ఈ మైనార్టీలను కూడా బీసీ కోటాలో రేపు కలపబోతున్నారు. దాంతో బీసీలకు ప్రమాదం పొంచి ఉంది. రాజకీయ రిజర్వేషన్లలో ఈ 42%లోనే మైనార్టీలు వస్తారు. అప్పుడు రిజర్వేషన్లో మైనార్టీ కోటా, బీసీ కోటాను లాక్కుంటారు వాళ్ళు అనేది ఒక ఆందోళన, ఒక భయం వ్యక్తం చేస్తుంది బీజేపీ. ఇప్పుడు మంత్రి రాజ్యాంగం పైన ప్రమాణ స్వీకారం చేసిన బండి సంజయ్ గారు మైండ్ పనిచేస్తలేదు ఆయనకి. ఒక బాధ్యత గల మంత్రి పదవులు ఉన్న వ్యక్తి రాజకీయం గెలిపోవటంలో ఒక ఎత్తు, ఆరోపణలు చేయడం ఒక ఎత్తు అవుతే, ఇవాళ మైనార్టీల కొరకు 4% రిజర్వేషన్ మనం కల్పించాం. మైనార్టీ కాదు, ఇక్కడ స్పష్టంగా చెప్తాను కళ్యాణ్ గారు, మనం ఇప్పుడు బీసీలలో హిందువులు మంగళ పని చేసే వాళ్ళు ఉంటారు, హిందువులు దోబి పని చేసే వాళ్ళు ఉంటారు, అదే ముస్లింస్ కూడా ఎయిర్ కట్ చేసేవాడు, మంగళ పని చేసే వాళ్ళు ఉంటారు కదా, బట్టలు ఉతికేవాడు కూడా ఉంటాడు కదా. రిజర్వేషన్స్ ఎప్పుడే గాని మతం పేరు పైన మనం ఇవ్వాలని రాజ్యాంగం చెప్పట్లే. వృత్తి, సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనంతో ఇస్తుంది. మంగళ పని చేసే హిందువుకి రిజర్వేషన్ వచ్చినప్పుడు అదే వృత్తి చేసుకుంటున్నా ముస్లింకి ఎందుకు ఇవ్వకూడదు? సాకలి పని చేసుకుంటే ఎందుకు ఇచ్చినప్పుడు అదే పని చేసుకుంటున్నా ముస్లింకి ఎందుకు ఇవ్వకూడదు? వాళ్ళు కూడా మన దేశంలో సిటిజన్సే కదా. భారతదేశ విభజన జరిగినప్పుడు భారతదేశంలో ఉంటామని చెప్పి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి సమాన హక్కులు ఉంటాయి కదా. రాజ్యాంగం హిందువులకు వేరు, ముస్లింస్కి వేరైన హక్కులు ఇవ్వలేదు కదా. అదే ప్రధానమంత్రి చెప్తా ఉంటాడు, ముస్లింస్ కూడా మా భారతదేశ పౌరులు అని చెప్తా ఉంటాడు. అంటే వాళ్ళు ఎలక్షన్స్ చూసారు. ఒక మాట, తెలంగాణలో బీజేపీ పార్టీ బండి సంజయ్ గారు ఇట్లాంటి మత కలహాలు రెచ్చగొట్టి, నేను విద్యార్థి దర్శనం చూస్తా ఉన్నాను. అప్పుడు ఓల్డ్ సిటీలో కళ్యాణ్ గారు కాలేజీలో ఉన్నప్పుడు సలావుద్దీన్ ఓవైసీ, బీజేపీ పార్టీ అన్న నరేందర్ గారు ఓల్డ్ సిటీ రాజకీయాలు చేసేవాళ్ళు. వాళ్ళు ఉంటుండే ఎక్కడ ఉండేదేమో హిమాయత్ నగర్ ఉంటుండే, కానీ వాళ్ళ మీటింగ్లు రెచ్చగొట్టి మాట్లాడేవాళ్ళు. హిందువులకు వ్యతిరేకంగా, ముస్లింస్ వ్యతిరేకంగా మాట్లాడి రాజకీయ లబ్ధి కొరకు చేస్తుంది. వాళ్ళ బండి సంజయ్ కూడా అదే పని చేస్తున్నాడు. అట్లీస్ట్ అతను ఎంపీఏ కాకుండా రాజ్యాంగం పైన ప్రమాణం చేసి మంత్రి అయినాడు. మంత్రి అయినప్పుడు సోయితో మాట్లాడడం నేర్చుకోవాలి బండి సంజయ్. ఇవాళ రిజర్వేషన్స్ ఏమంటున్నది, ఈ దూదేకుల నుంచి తోడుకొని మనం కొన్ని కేటగరైజ్ చేసిన ముస్లింస్ లో కూడా, వాళ్ళు ముస్లింస్ లో కూడా మహమ్మద్ అని, సయ్యద్ అనుకుంటా కొన్ని అగ్ర కులాల లాగా వాళ్ళకుంటారు, బ్రాహ్మణ్, రెడ్లు ఇట్లాగా. సో వెనకబాటు వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తా ఉన్నాం. అది కూడా వాళ్ళు చేస్తున్న వృత్తి పని కానీ మతం కులంతో సంజయ్ చెప్తుంది ఏంటంటే, బండి సంజయ్ గారు చెప్తుంది. సో ఇక్కడ బండి సంజయ్ పచ్చి అబద్ధం. ఓకే చెప్పండి. బీసీలకు ఎలాంటి నష్టం ఉండదు, మైనార్టీలకు రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా పచ్చి అబద్ధం మాట్లాడుతా ఉన్నాడు. అబ్సల్యూట్లీ ఉండదు. మనము అడిషనల్ 4% రిజర్వేషన్ కల్పించాం. బీసీలకు 27% రిజర్వేషన్ తగ్గించకుండా 49-50 వరకు 50% క్యాప్ ఉండే, ఇప్పుడు 10% టీబీసీ కోట వచ్చినాక సుప్రీంకోర్టు ఏమన్నాడు మధ్య మాట, రాజకీయ ఉద్యోగ విద్యా అవకాశాల్లో ఏబిసిడి వర్గీకరణ ఉంది బీసీలో, కానీ రాజకీయ అవకాశాల్లో రేపు రాబోయే రోజుల్లో ఏబిసిడి వర్గీకరణ ఉండదు కదా. చేయొచ్చు, దాంట్లో తప్పేముంది. రేపు మనం లోకల్ బాడీ రిజర్వ్ కల్పిస్తున్నప్పుడు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి సరైన అవకాశం ఇవ్వాలి. మేము ఇప్పుడు షాద్ నగర్ ఎమ్మెల్యే ఉన్నాడు, శంకర్ గారికి ఇచ్చాం.
మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలి. బీసీలు అంటే గౌడ్లు, మున్నూరు కాపు, యాదవులు, పద్మశాలీలు, ముద్రాజులే కాదు కదా, మిగతా కులాలు కూడా ఉన్నాయి కదా, మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు కూడా ఉన్నాయి. వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలి.